జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Christ. We are so glad by receiving your responses through calls and social media. May the Lord lead us according to His will and speak to us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని నమ్ముచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Hallelujah. Hallelujah. A very precious greetings, dear friends, in Jesus' name. ప్రియ స్నేహితులారా, యేసు నామములో మీకు అందరికీ ప్రశస్తమైన శుభములు. How are you all doing? మీరందరూ ఏ రీతిగా ఉన్నారు? Hope God's grace has been falling abundantly in your lives. దేవుని యొక్క కృప మీ పైన సమృద్ధిగా ఉన్నదని నిరీక్షణ. Do you also want to ask how we are doing? మేము ఎలా ఉన్నామని మీరు కూడా అడగగలరా ఎప్పుడైనా? You can call to our numbers and ask how we are and how the ministry is going. మా ఫోన్ నెంబర్లను పిలిచి మీరు మాట్లాడవచ్చు, మాతో పరామర్శించవచ్చు. And we also are ready to pray for you. You can call for your prayers too. మీ కొరకు కూడా మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ సమయమైనా మీరు మమ్మల్ని సంధించవచ్చు. At the very outset, let me say, may all the unpeaceful situations in your life be turned into peaceful in Jesus' name. మీ జీవితాలలో ఉండేటువంటి అశాంతికరమైన పరిస్థితులన్నీ కూడా శాంతికరములుగా మార్చబడాలని ప్రథమంగా చెప్తున్నాను. If anyone who is hearing this message are in family bondages or in situations that which you can't overcome, in Jesus' name, may the hand of God be upon your family. ఈ వార్తలను వినుచున్నటువంటి మీలో ఎవరైనా సరే జీవితంలో మీ కుటుంబంలో గాని అవాంఛనీయ సంఘటనలతో సతమతం అవుతూ ఉంటే గనక దేవుడు అన్నిటిని కూడా సరిచేసి సమాధానం ఇచ్చును గాక. May the place where you have insufficiency may turn into sufficiency. అసమృద్ధిగా ఉన్నటువంటి స్థితిలో నుండి సమృద్ధి అయిన స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చును గాక. May God give all these blessings to you through His name. ఆయన నామము ద్వారా ఈ ఆశీర్వాదములను మీకు అనుగ్రహించును గాక. We thank you so much for tuning to this video in your mobiles, televisions and other devices. ఈ పరికరములన్నీ కూడా ఉపయోగించి ఈ సాధనముల ద్వారా దేవుని వాక్యమును చూచుచు వినుచు ఉన్నందులకు మీకు వందనములు. With greater affirmation of our faith in Jesus, let us come near to God and listen His word. క్రీస్తునందున్నటువంటి మన విశ్వాసము బలపరుచుకొని ఆయన వాక్యమును వినడానికి వద్దాం. Today's word will certainly open your eyes. ఈ దినపు వర్తమానము మీ కనులను తెరచునుగాక. And it's our prayer too that you should be touched by God and you should open your eyes and see what God is doing. దేవుడు మిమ్మల్ని తాకుచూ ఉండగా మీరు కూడా మీ కను దృష్టిని తెరవబడిన రీతిగా చూడగలరని ఆశిస్తున్నాం. So let us listen what God wants to talk to us. గనుక దేవుడు మనతో ఏమి మాట్లాడనై ఉన్నారో చూద్దాం. The first epistle of Peter, పేతురు గారు రాసిన మొదటి పత్రిక chapter 4 verse 7. 4వ అధ్యాయము 7వ వచనం. The first letter of Peter, chapter 4 verse 7. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. It was written there. ఈ రీతిగా వ్రాయబడినది. The end of all things is near. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. Therefore be alert and of sober mind. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై so that your prayers will be answered. మీ ప్రార్థనలు చేయుటకు మీరు మెలకువగా ఉండుడి, ఆ ప్రార్థనలకు జవాబు వచ్చునట్లు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Dear friends, recently we know that Donald Trump won the battle or the elections in US, America. ప్రియులారా, మనందరికీ తెలిసిన వార్త ఇటీవల డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి ఆయన మరలా అమెరికా ప్రెసిడెంట్ గా ఎంపిక చేయబడినాడు. I think he is now the 47th president of United States of America. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఆయన ఇప్పుడు 47వ ప్రెసిడెంట్ అనుకుంటా. Before the elections happened, ఈ ఎలక్షన్లకు ముందుగా and after the elections happened, తర్వాత జరిగిన ఎలక్షన్ల తర్వాత కూడా the headlines in almost all news channels nationally, state and internationally is అక్కడ ఉన్నటువంటి స్థానికంగాను దేశీయంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి వార్తల యొక్క
ప్రధాన అంశములు ఏమంటే the world is in brim of happening a third world war. మూడవ ప్రపంచ యుద్ధమునకు సమీపముగా ప్రపంచమున్నది అనేటువంటి వార్తలు. Because we don't know when Ukraine and Russia war will go into next extent. తరువాత ఏ స్థితికి వెళుతుందో రష్యా యుక్రెయిన్ యుద్ధం అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి. And we don't know how many countries will join in force with Gaza or Israel and get in war with Israel and collapse all those Middle East states. ఆ ఇశ్రాయేలు దేశమునకు వ్యతిరేకముగా ఉన్నటువంటి గాజా ప్రాంతముల నుండి వచ్చుతున్న ఆ యుద్ధం అంతటిని కూడా ఏ స్థితికి తీసుకుని వెళుతుందో కూడా తెలియని పరిస్థితి. Because even at now many bombs were being fired there. ఎన్నో బాంబులు వేయబడుతూ ఉన్నవి ఈ క్షణంలో కూడా. And we don't know when North Korea and South Korea wars will take to the place where they will shoot and throw bombs upon each other. తర్వాత నార్త్ కొరియా సౌత్ కొరియా అనేటువంటి వాటికి ఉత్తర దక్షిణ కొరియాల మధ్య కూడా ఏ క్షణాన్న బాంబుల వర్షం కురియునో మనకు తెలియనటువంటి పరిస్థితి. So all media people are in question, who will stop this war? ఈ వార్తాహరులందరూ కూడా చెప్పే మాట అంటే ఎవరు ఈ యుద్ధములను ఆపగలరు? If Donald Trump wins, డొనాల్డ్ ట్రంప్ గనక జయిస్తే will he be pro for war or will he controlling the war? యుద్ధములను అదుపులో ఉంచగలిగిన వాడా లేకపోతే యుద్ధములను రేకెత్తించేవాడా అనే మాటలు. If Kamala Harris wins, కమలా హ్యారిస్ అనేటువంటి ఆవిడ ఒకవేళ జయము పొందితే will she pro to the war or will she stop the war? యుద్ధాలను ప్రోత్సహించేదిగా ఉంటుందా యుద్ధాలను ఆపేదిగా ఉంటుందా అనే అంశములు. Finally we know Donald Trump won in the elections. అంతిమముగా చూసినటువంటి విషయము డొనాల్డ్ ట్రంప్ గారి ఎంపిక. And now the entire world is looking at America. ఇప్పుడు లోకమంతా కూడా అమెరికా వైపు చూచుచూ ఉన్నది. Because I think many of you know America supplies the weaponry to different countries. ఇతర దేశాలకు అమెరికాయే ఈ యుద్ధ సామగ్రిని సరఫరా చేసేటువంటిది. And America is like a big boss who controls all the nations or mostly the war going countries. పెద్దన్నయ్య అనేటువంటి పేరు బిగ్ బాస్ అనేటువంటి మాట వాడి అమెరికా ఆ రీతిగా యుద్ధములకు సరఫరా చేసేటువంటి సామగ్రి కలిగిన సామర్థ్యం. So now world is looking, will Donald Trump continue the war or will he make more intense in war or will he calm up the wars? ఈ యుద్ధములను ప్రోత్సహించి ఇంకా తీవ్రతరం చేస్తాడా లేకపోతే వాటిని నెమ్మది చేస్తాడా అనేటువంటి విషయము డొనాల్డ్ ట్రంప్ వైపు దృష్టి. Who knows whether it may be the end for the world? ఎవరికి తెలుసు ప్రపంచానికి అంతం వచ్చిందేమో. So one side wars were happening. ఒక ప్రక్క యుద్ధములు. And other side, recently I read somewhere in news that in deserts the water, the desert sand is turning into land. ఒక ప్రక్కన మరి ఒక వార్త ఏమంటే అరణ్య ప్రదేశములలో సెలయేరులు వస్తున్నవి. And many mischievous or unnatural things were happening in the world. సహజత్వముగా ఉండనటువంటి క్రియలు ఎన్నో జరుగుతున్నాయి సృష్టిలో కూడా. For our knowledge, let us just examine the climatic changes that which were happening today. మన జ్ఞానము నిమిత్తమై కూడా ఆలోచన చేస్తే గనక ఈ వాతావరణ పరిస్థితులు ఎంత విపరీత మార్పులలో ఉన్నవి. We were unable to differentiate, is this rainy season or is this summer season or is this winter season? ఇది వర్షాకాలమా శీతాకాలమా ఎండాకాలమా అనేటువంటి గుర్తింపు చేయడానికి వీలు లేని పరిస్థితులు కదా. Even when it is raining, sun is shining brightly. వర్షం వస్తుంటే ఒక ప్రక్కన తీవ్రమైనటువంటి ఎండ. And even when sun is raining, unknowingly suddenly rains are coming. ఎంత ఎండ కాస్తూ ఉన్నా అప్రయత్నంగా వర్షాలు పడిపోతూ ఉన్నాయి. This is another thing. ఇది మరి ఒక ప్రక్కన ఉన్నటువంటి. And thirdly, recently many people are telling themselves as Christ that Christ I have come. మూడవ అంశము చూస్తే గనక లోకములో అదిగో నేనే క్రీస్తును అని ప్రకటించుకొనుచు వచ్చుచున్న ప్రజలు అధికమవుతున్నారు. Recently, just today I came to know through our pastor that in Hyderabad a woman lady is telling that I am the Christ. ఆ పాస్టర్ గారి ద్వారా ఒక విషయాన్ని విన్నాను ఇవాళ. అదేంటంటే హైదరాబాద్ లో నేనే క్రీస్తును అని చెప్పుకునేటువంటి ఒక స్త్రీ బయలుదేరింది. And she was telling that I saw my people, they were going astray from me, so I came. I want to bring my people to me. నా ప్రజలందరూ కూడా దూరంగా పోతూ ఉన్నారు, నా ప్రజలను నాలో చేర్చుకోవడానికి నేనే వచ్చాను అంటుంది. And I want to take them to the heaven. పరలోకానికి మేఘాల మీద తీసుకుపోతాను అంటుంది. And some people already they are putting the title called Christ has come. ఏ క్రీస్తు వచ్చేశాడు అనేటువంటి ఆ శీర్షికలు పెట్టి ఆవిడ మీద అప్పుడే చెప్తూ ఉన్నారు కదా. So I don't know what is happening in the world today. ప్రపంచంలో ఏం జరుగుతుందో గ్రహించలేని పరిస్థితి. So these all things which were happening in the world లోకంలో ఇవన్నీ జరుగుతూ ఉండగా will point us to the Bible.
బైబిల్ దగ్గరికి మనము కేంద్రీకరించాలి. So when we read that wonderful verse of 1 Peter chapter 4 verse 7, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మనము చదివినప్పుడు Apostle Paul is telling certain words which is our title for today's message too. మన వాక్య ధ్యానమునకు ఉన్నటువంటి శీర్షికగా తీసుకునేటువంటి మాట ఒకటి చెప్తున్నాడు ఆయన. The end is near. అంతము సమీపమై ఉన్నది. The end for all things is near. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. As I said before, when we see all these things happening in the world, ఈ పరిస్థితులన్నీ కూడా ప్రపంచంలో జరుగుతూ ఉండగా చూస్తుంటే we should understand that the end time is at our hand. అన్నిటికీ అంతము వచ్చి ఉన్నదని గ్రహించాలి. And actually, how we can say that end time is near? అయితే సమీపమైంది అంతము అని ఎలా చెప్పగలం? Firstly, to tell that, we should understand, is God's plan completed? దేవుని యొక్క ఏర్పాటు ప్రణాళిక పూర్తయినదా అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. So when we read Bible చదివినప్పుడు God said in his wonderful epistle of Romans chapter 11 verse 25, రోమా పత్రిక 11వ అధ్యాయం 25వ వచనములో చెప్పాడు అద్భుతమైన మాట. when the gospel is reached to the every places, ప్రతి స్థలమునకును కూడా సువార్త చేరినప్పుడు the end will come. అప్పుడు అంతము వచ్చును. The Jesus Christ also said these words in same way. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే రకమైనటువంటి మాటలు అదే రీతిగా చెప్పారు. Apostle Peter is writing this letter called Peter. ఇదిగో ఇక్కడ చెప్తున్నారు పేతురు గారు కూడా ఈ పత్రిక రాస్తూ He is writing to a church who is going in severe persecutions. భయంకరమైనటువంటి హింసల ద్వారా వెళుతున్నటువంటి సంఘమునకు రాస్తూ ఉన్నాడు. Many people in those days are questioning, you are telling Jesus is coming, where is your Jesus? యేసు వచ్చేస్తున్నాడు అని నీవు చెప్తున్నావు, ఎక్కడ ఉన్నాడు ఈ యేసు అని అనేకులు ప్రశ్నిస్తున్నారు. And by asking questions, they are making other people or Christians to get suffered. ఇతర క్రైస్తవులందరికీ కూడా అవిశ్వాసము కలిగే రీతిగా నష్టపరుస్తూ ఉన్నారు ఆ ప్రశ్నల ద్వారా. And they were raising these questions and putting the early Christianity in a dilemma. ఆ ప్రారంభపు క్రైస్తత్వమును ఒక విధమైనటువంటి అనుమాన స్థితిలోనికి నెట్టివేస్తూ ఉన్నారు. At that point itself, Apostle Peter is writing, the end time is near. అదిగో ఆ సమయంలో కూడా అపోస్తలుడైన పేతురు రాస్తూ ఉన్నాడు, అంతము సమీపమై ఉన్నది. So what does Peter mean by that? దాని అర్థం ఏమని మనం గ్రహించాలి పేతురు గారి దృష్టిలో? Apostle Peter meaning in that verse, firstly, is God's plan of wonderful salvation is completed. అపోస్తలుడైన పేతురు యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక పూర్తి అయినది. So the end time may come at any point of time. కనుక అంతము అనేటువంటిది ఏ క్షణములోనైనా జరగగలదు. That's what Jesus also said, I don't know when I will come, it is in Father's hand. తండ్రి చిత్తములో ఉన్నదే తప్ప నాకును తెలియదు, మరలా తిరిగి ఎప్పుడు వస్తాను అని యేసువారు కూడా చెప్పారు. As thief comes, I may come, so that you don't know when I may come. ఎప్పుడు వస్తానో నేను కూడా చెప్పను, ఎందుకంటే దొంగ ఏ రీతిగా వస్తాడో ఆ రీతిగా తెలియని స్థితిలో వస్తాను. That means the God's plan for salvation already completed, so Christ may come at any point of time. రక్షణ కొరకైన దేవుని ప్రణాళిక సంపూర్తి అయినది కనుక ఎప్పుడైనా రావచ్చు ఆయన. When he comes and when he takes the church, after the end will come for the world. ఆయన వచ్చి సంఘమును పైకెత్తినప్పుడు లోకం యొక్క అంతమునకు సూచన. So here, what is God's plan for salvation is? అయితే రక్షణ కొరకు దేవుని ప్రణాళిక ఏమిటి ఇక్కడ? God's plan for salvation is Jesus has to come into this world, he should die, he should resurrect, and he should give us victory over sin. ఈ లోకములోనికి దేవుని ప్రణాళిక ఏమిటి అంటే రక్షకుడు భూలోకములోనికి రావాలి, ఆయన చనిపోవాలి, ప్రాణం పెట్టాలి, తిరిగి మృత్యుంజయుడై లేవాలి, మన పాపములకు క్షమాపణ ఇచ్చి పాపానికి అంతము చూపించాలి. So that's what Jesus did. అది యేసువారు చేశారు. Christ came into this world. క్రీస్తు ఈ లోకములోనికి వచ్చారు. We call it a wonderful season of Christmas. అద్భుతమైనటువంటి క్రిస్టమస్, క్రీస్తు పండుగ అనేటువంటి కాలమును మనం చూస్తాం. And Christ died in this world. ఈ లోకములో ఆయన చనిపోయారు. We call it Good Friday. అది మంచి శుక్రవారం అనేటువంటి మహా శుక్రవారము. And Christ resurrected from the death. మరణము నుండి మృత్యుంజయుడై లేచాడు క్రీస్తు. We call it Easter or Resurrection Day. అది పునరుత్థాన దినము, ఈస్టర్ పండుగ అని చెప్తాం. So Christ's work for the salvation of the world was finished. ప్రపంచ రక్షణ నిమిత్తమైన దేవుని ప్రణాళిక సంపూర్తి అయినది. He paid a price for all of our sins. మనందరి పాపముల నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్త ఖరీదును చెల్లించాడు. It is now our time. If we don't affirm our faith and believe in Jesus, he may come at any point of time and we will be left in the end. ఆయన యందు ఆ రీతి నమ్మకమును మనం ఉంచనలేకపోతే గనక ఏ క్షణమునైనా తిరిగి ఆయన అంతం రావచ్చు, రాకడ రావచ్చు, మనకు దానికి సిద్ధం అవ్వాలి. So the scale that which measures the end time is the fulfillment of God's promises. కనుక అంతము సమాప్తం అవుతుంది అనేటువంటి దానికి కొలత ఏమి అంటే దేవుని సువార్త ప్రకటన ముగుస్తూ ఉన్నది. And secondly, fulfillment of God's prophecies. రెండవది దేవుని యొక్క ప్రవచనములన్నీ కూడా నెరవేరుచు ఉన్నవి. So how we can say that end time is near?
ఆ అంతము సమీపముగా ఉన్నదని ఎలా చెప్పగలం మనం? As God's words, prophecies are getting fulfilled, we can say that end time is near. దేవుని మాటలైనటువంటి ప్రవచనాత్మకపు ప్రవచనములు నెరవేర్చున్నవి గనక అంతము సమీపమై ఉన్నదని చెప్పగలం. Actually, we did a meditation on that too. Actually, in Matthew's Gospel, Jesus said these are the things which will be happening at the end. మత్తయి సువార్తలో చెప్పినటువంటి మాటలు ఇతర ధ్యానాలలో మనం విని ఉన్నాము. అంతములో జరిగేటువంటి కార్యములను గురించి ఆయన ఇచ్చాడు. Jesus said their nation will raise against nation. జనము మీదకి జనము లేచేటువంటి సమయము. And people will have evilness in their life. They don't know mischievous things they will do. ప్రజలందరూ దుష్టత్వము కలిగి వారు చేసేటువంటి దుష్ట క్రియలకు అంతము లేకుండా ఉంటుంది. And you will see natural disasters. ప్రకృతి సంబంధమైనటువంటి వైపరీత్యములు. And Jesus finally said then end will come. అప్పుడు అంతము వచ్చునని చివర్లో చెప్పాడు ఆయన. And today when we are hearing God's word now, ఈ దినాన దేవుని వాక్యమును మనం వినుచూ ఉండగా we are at that point of brim where all these prophecies are getting ఈ fulfilled. ప్రవచనములన్నీ కూడా నెరవేరినటువంటి చివరి కాలములో మనం ఉన్నాం. So we should understand that the end of all things is very near. కనుకనే అర్థం చేసుకోవాలి, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. My dear hearers who are hearing God's word today, ప్రియ స్నేహితులారా, ఈ వాక్యమును వినుచున్నటువంటి వారులారా, the end for this beautiful world is very near. ఈ అందమైనటువంటి ప్రపంచమునకు అంతము సమీపముగా ఉన్నది. Do you want to get away from the end of the world? ఈ కాలాంతము నుండి దూరం అయిపోవాలా నీవు అనుకుంటున్నావా? Do you want to get raptured before the end of the world? ఈ కాలం అంతమైపోయేటువంటి, లోకం అంతమైపోయేటువంటి స్థితి నుండి నీవు ఎత్తబడే స్థితిలో ఉండగలగాలని కోరుకుంటున్నావా? God Jesus only can do that for you. యేసుక్రీస్తు మాత్రమే అది నీకు చేయగలడు. And the third scale by which we can tell that end is near is అంతము సమీపమై ఉన్నదని మూడవ రీతిగా ఏం చెప్తాము అంటే, in Paul's epistle to Timothy, second epistle chapter 3 verse 1 to 5, Paul says like this. పౌలు గారు రాసినటువంటి తిమోతికి రాసిన రెండవ పత్రిక ఆ మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలలో ఈ రీతిగా ఉన్నది. Because of the increasing of wickedness the end will come. దుష్టత్వము పెరిగిపోతుంది ఈ లోకములో. So we see now at this point of time wickedness is increasing and increasing and increasing. అంత్యకాలములలో ఈ దుష్టత్వము పెరిగిపోవుట చూస్తూనే ఉన్నాం. And now we see many murders, many rapes and many unsayable things for happening at any place, at anywhere. చెప్పనలవి కాని రీతిగా ఉండేటువంటి స్థితులలో ఉండేటువంటి హత్యలు, ఆ అత్యాచారములు, భయంకర స్థితి జరుగుతూ ఉన్నది. Few years back it was like this. When a murder happens we say, oh, there somewhere murder happened. ఎక్కడో జరిగిందంట హత్య అని చెప్పుకునే వాళ్ళం పూర్వకాలం. And few years back it was like, oh, there is no rape cases, there is nothing happening, everything is fine. అంతా బాగానే ఉంది, ఇక్కడ ఏమీ అత్యాచారాలు లేవని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం మన ఊళ్ళల్లో. But it is today, at every day it is like there are rapes, there are murders. ఈ దినాల్లో చూస్తే గనక ఆ ప్రతిరోజు కూడా హత్యలు, అత్యాచారములు. See how rapidly the wickedness increased in Andhra Pradesh also. ఆంధ్రప్రదేశ్ మన ప్రాంతంలోనే అధికమైనటువంటి ఈ మూర్ఖత్వము పెరిగిపోతుంది. Just think few years back how was the situation? పూర్వకాలము కొన్ని సంవత్సరాల క్రితం ఒకవేళ ఆలోచన చేసుకుంటే అప్పుడు ఎలా ఉంది? We used to say somewhere in North India, somewhere in Bihar, somewhere across UP, somewhere it happened. ఎక్కడో ఉత్తరాదిన అక్కడ ఇక్కడ జరిగినవి ఆ రాష్ట్రాల్లోనే అనుకున్నాం కానీ. But today it came near to our houses. ఇప్పుడు మన గృహముల దగ్గరకే వచ్చుచో ఉన్నది. So wickedness is rapidly increasing. భయంకరమైన రీతిగా దుష్టత్వము ప్రబలుచు ఉన్నది. Even small kids were carrying knives and they are killing other person. చిన్న బిడ్డలు కూడా హత్యలు చేస్తూ ఉన్నారు. So how wickedness is increasing? ఎంతగా ఈ క్రూరత్వము పెరిగిపోతూ ఉన్నదో. This shows that the end is near. ఇదిగో అన్నిటి అంతము సమీపమై ఉన్నదనేది దానికి సూచన. So if the end is near, what I should do? మరైతే అంతము సమీపముగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? See, at the beginning in the wonderful book of Genesis, ఆదియందు ఉన్నటువంటి ఆదికాండం అనేటువంటి అద్భుతమైన పుస్తకములో, when the wickedness was increased, భయంకరమైనటువంటి దుష్టత్వము, బలాత్కారము పెరిగినప్పుడు, God was sad why I have created these humans. దేవుడు ఎందుకు ఈ మానవులను నేను సృష్టించానా అని సంతాపపడి ఉన్నాడు. He thought to destroy all the creation. ఈ సృష్టి అంతటిని కూడా నేను నిర్మూలన చేస్తాను. Before destroying, when he is seeing all the people, he found one family very worthy and righteous. ప్రజలందరినీ కూడా ఆయన గమనించుచూ ఉండగా ఆ సమయంలోనే ఒకే ఒక్క నీతిమంతుడైనటువంటి
భయభక్తులైనటువంటి కుటుంబాన్ని చూశాడు. We know that is the family of Noah. అదే నోవాహు అనేటువంటి ఆయన యొక్క కుటుంబం. Entire world was destroyed at that time. ఆ సమయంలో ప్రపంచ సమస్తం కూడా నాశనము చేయబడింది. Before destruction came, God protected Noah and his family. ఆ నాశనానికి ముందుగా నోవాహు అనేటువంటి కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. And the same way, before the end of all creation, అంతము సృష్టికి అంతా జరగక ముందు God will surely protect his people, his saints. దేవుడు తప్పక ఆయన పరిశుద్ధులను ఆయన ప్రజలను కాపాడుతాడు. Do you want to be in that place? ఆ స్థానంలో నీవు ఉండాలనుకుంటున్నావా? Do you want to get raptured with Christ to heaven before this world and the earth get destroyed? ఈ లోకమంతా కూడా అంతము కాకముందు క్రీస్తు ప్రభువు యొక్క రాకడలో నీవు ఎత్తబడాలని కోరుకుంటున్నావా? Then we should do three important things. అట్లయినట్లయితే మూడు ముఖ్య విషయములను చూడాలి. That's what Peter says here. అదే పేతురు గారు ఇక్కడ చెప్తున్నా. The first thing is, మొట్టమొదటి ఏమంటే be alert. నీవు మెలకువగా ఉండు. Be alert. జాగ్రత్తగా ఉండు. Are you sleeping even now? ఇప్పుడైనా కూడా నిద్రపోతున్నావా? ఇంకా Are you still sleeping? ఇంకా నువ్వు నిద్రమత్తులో ఉన్నావా? Many people, we are in such a place. చాలా మంది అలాగే ఉన్నాం. In Romans chapter 13, Apostle Paul says, 13వ అధ్యాయం రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, the time is at our hand, oh sober, wake up. కాలము సమీపించి ఉన్నది, మత్తుగా ఉండక మెలకువగా ఉండు. So we should wake up from a somberness of our spirituality. గనక మన మత్తుల నిద్ర నుండి మనం లేచిన వారముగా ఉండాలి. We should wake up from the things where we are sleeping. ఎక్కడైతే నిద్రమత్తులో ఉన్నామో అక్కడ నుండి మెలకువలోనికి రావాలి. Some people say they won't listen even if we say about Jesus. మనం క్రీస్తుని గురించి చెప్తూ ఉంటే వినేవాడు ఎవడండి అంటూ ఉంటారు కొంతమంది. They are in that sleepness. అవును నిజమే, వారు ఆ నిద్రలో ఉన్నారు, నిద్రమత్తు. We should go and wake them up. వారి దగ్గరకు వెళ్ళి వారిని లేపాలి మనం. We should wake them up so that they will get ready for the coming of Jesus. క్రీస్తు యొక్క రాకడ కొరకు వారు సిద్ధపడినట్లు వారిని లేపాలి. So my dear Christian people who are listening God's word today, నిలుచున్నటువంటి క్రైస్తవ సహోదరులారా, if you are still in your sleepiness in your spiritual life, నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ నీవే నిద్రమత్తులో ఉంటే, I am sad to say that you will end up at the end of all the world. అన్నిటి అంతము సమీపించినప్పుడు నీ అంతం కూడా వస్తుందని చెప్పడానికి విచారకరంగా ఉంది. But I want you to be saved. కానీ నీవు రక్షింపబడాలని నా కోరిక. And God, moreover, He wants all of us to be saved. దేవుడు మనల్ని కూడా రక్షించాలనే ఆయన ఉద్దేశం. So let us wake up from the sleepness we are. అందుచేత మనం నిద్రమత్తులో నుండి మేలుకొందాం. And my dear unchristian people, non-Christian people who are hearing, ఒకవేళ క్రైస్తత్వములో లేని వారు కూడా వినుచు ఉంటే గనక, are you still thinking, oh, what is Jesus? Why I have to listen to me? Are you in that slumberness? ఒకవేళ నీవు కూడా ఈ యేసు ఎవరు, ఏంటినంతా నేనెందుకు వినాలి అనేటువంటి నీ నిద్రమత్తులో నువ్వు ఉంటే, Wake up at least now. వినువాడిగా నీవు మెలకువ పొందు. Open your eyes and see what is happening across all the world. లోకమంతటిలోను జరుగుతున్న పరిస్థితులను తిలకించు. My dear friend, till now I said that was what happened written in book of Bible. బైబిల్లో రాసిన సంగతులే నేను చెప్తూ ఉన్నాను ప్రియులారా. What happening in this world today is the same what God has written in Bible. దేవుడు బైబిల్లో రాయించినటువంటిదే జరుగుతూ ఉన్నది. So Jesus is real God and he is going to come soon. నిజమైన దేవుడు యేసే, ఆయన త్వరగా రానై ఉన్నాడు. And as Jesus is real, there is end also to this world. ఎంత క్రీస్తును గురించిన విషయం నిజమో అంత రీతిగానే ఈ లోకపు అంతము జరుగును. If you want to get raptured and go to heaven before the end of this world, ఈ కాలాంతము రాక మునిపే నీవు పరలోకానికి ఎత్తబడాలి అంటే, open your eyes from the slumberness you are. కనులు తెరచి నీ నిద్ర మత్తును వదిలించుకో. Read and see Jesus and then accept him. చూసి చదువు, యేసును అంగీకరించు. Then you will be raptured to heaven. పరలోకానికి నీవు ఎత్తబడతావు. And the second thing which we must do is, రెండవది మనం చేయవలసింది ఏమంటే, we must have good mind. మనకు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. We must have good mind. మనస్సాక్షి మంచిదిగా ఉండాలి. Many people, even though they have faith, they won't have good consciousness. విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది అంటారు కానీ మంచి మనస్సాక్షి లేని వారుగా ఉన్నారు చాలా మంది. At least sometime we should feel and that guiltiness when we did mistake. మనలో ఉన్నటువంటి ఆ నిందను పోగొట్టుకోనటువంటి ఆ నిందలో ఉన్నాం మనం. People say that they won't feel any guilty consciousness even when they did sin. ఏదో పాపం లేకపోతే తప్పులు చేసినప్పుడు కూడా పర్వాలేదులే, నేనేం చేయలేదు అనేటువంటి నిందారహితంగా ఉన్నవారుగా ఉంటారు. That means even if you have faith in Jesus, you are still a person who is chained by devil. దాని అర్థం ఏంటంటే క్రీస్తును నమ్ముతున్నామని చెప్పి కూడా దయ్యపు బంధకాలలో ఉన్నట్టే లెక్క. So wake up and create a good consciousness in your heart. కనుక నీవు మెలకువ తెచ్చుకొని నీ మనస్సును మార్చుకునేటువంటి శుద్ధ మనస్సాక్షి కలిగి ఉండు. Good consciousness is very important in this evil world. ఈ దుష్ట ప్రపంచములో
మంచి మనస్సాక్షి కలిగి ఉండుట చాలా అవశ్యం. Because our good consciousness will keep us away from bad things. ఎందుకంటే దుష్టత్వం నుండి మనలను దూరముగా ఉంచేటువంటిది శుద్ధ మనస్సాక్షి. My dear friend, when world is increasing in sin, ఈ పాపములో లోకము పెరిగిపోతూ ఉండగా, if you want to stay as a saint or as a holy person, పరిశుద్ధుడుగాను పవిత్రుడుగాను నీవు ఉండాలి అంటే only your good behavior and good consciousness will help you. నీ మంచి ప్రవర్తన, నీ మంచి మనస్సాక్షియే నీకు సహకారిగా ఉంటాయి. Yes, although Jesus is ready to help you, యేసు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, but at least to listen to what Jesus says, you should have good consciousness. క్రీస్తు చెప్పే మాటలు నీవు వినాలి అంటే నీకు మంచి మనస్సాక్షి ఉండాలి. If you want to get help of Jesus, you should have good mind so that you will submit to Jesus. క్రీస్తు యొక్క సహాయం నీకు కావాలి అంటే ఆయనకు నీవు విధేయుడై ఉండాలి. So have a good mind. కనుక మంచి మనస్సాక్షిని కలిగి ఉండు. And the third thing which Peter says here is, ఇక్కడ పేతురు చెప్తున్నటువంటి మూడవ విషయం ఏమంటే, have good mind, మంచి మనసును కలిగి ఉండు, wake up మెలకువగా ఉండు, and pray. ప్రార్థనలో ఉండు. We must pray. ప్రార్థించుకుంటూ ఉండాలి. We must pray and have that wonderful communication with God. ఆ ప్రార్థన అనగా భక్తి మార్గంలో ఉన్నటువంటి దైవిక సంబంధం. To be frank, we all consider prayer as just small, easy or simple thing. ఏదో తేలికగా రెండు మాటలు చెప్పేటువంటిది అనేటువంటి రీతిగా అనుకుంటాం ప్రార్థన అంటే. But I say at least few minutes in your busy schedule spend with God. ఎంత తీవ్రమైనటువంటి పని ఒత్తిడిలో నీవు ఉన్నప్పటికీ కొన్ని క్షణములు దేవుని సన్నిధిలో గడుపు. It rejuvenates us. అది మనలను ఉజ్జీవింపజేస్తుంది. It empowers us. మనకు శక్తిని ఇస్తుంది. It refreshes our soul. మన ఆత్మను స్వచ్ఛపరుస్తుంది. You may have many battles around you. Prayer will help you to get victory. అనేకమైన పోరాటాలు నీకు ఉండవచ్చు, ప్రార్థన నీకు విడుదలనిస్తుంది. And prayer will help you to stand a holy and faithful person before God. దేవుని కొరకు నమ్మకమైన పరిశుద్ధమైన జీవితం జీవించుటకు ఆధారము ప్రార్థన. Therefore, my dear friends, కనుక ప్రియ స్నేహితుడా, the end is near. అంతము సమీపముగా ఉన్నది. The end is near. అంతము సమీపముగా ఉన్నది. Are you ready to get rapture before the end? ఈ అంతానికి ముందుగా నీవు దేవుని క్రీస్తు ద్వారా ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నావా? See across the globe how the signs and prophecies were getting fulfilled. విశ్వవ్యాప్తముగా ఈ ప్రవచనములు ఎలా నెరవేరుతున్నాయో చూడు. And get prepared so that you will get raptured before the end. సిద్ధపడి ఉండు, ఎత్తబడే గుంపులో ఉండు. It's our prayer today. May you and all the hearers and we should get raptured along with Christ. మీరు వినుచున్న నీవు అందరూ కూడా దేవుని రాకడలో ఎత్తబడేటువంటి వారముగా ఉండులాగున జరుగుగాక. May God help us all to be so. ఆ రీతిగా దేవుడు మనలందరినీ కూడా ఆశీర్వదించును గాక. Do you want to pray now with us? ప్రార్థన చేస్తావా మాతో కలిసి? Let's pray. ప్రార్థిద్దాం. Father, we thank you for this time. తండ్రి, ఈ సమయం కొరకు నీకు వందనములు. Lord, thank you for reminding us this that the end time is near. అంతము సమీపముగా ఉన్నదని మాకు గుర్తు చేసిన దేవుడవు వందనములు. Lord, help us to wake up. మెలకువగా ఉండుటకు సహాయం చేయి తండ్రి. Put a good consciousness in our mind. స్వస్థ బుద్ధి కలిగి ఉండడానికి కృప చూపించు. Lord, and help us to pray and pray and pray. ప్రార్థన నీతో సహవాసములో ఉండులాగున అనుగ్రహించు. Lord, many people still were being lazy in their spirituality. ఆత్మీయముగా అనేక మంది ఇంకను సోమరులై ఉన్నారు. And some are blindfolded that they are not recognizing you. నిన్ను గుర్తింపనటువంటి గుడ్డితనములో ఉన్నారు. In Jesus' name we pray that all those blindfolding and slumberness in people be wiped now in Jesus. వారి మీద ఉన్న మనోనేత్రపు గుడ్డితనం అంతా కూడా తొలగివేయబడునని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. And revive the churches today. సంఘములను ఉజ్జీవింపచేయము నేటి దినమున. Help us all to notice that your coming is near. నీ రాకడ సమీపముగా ఉన్నదని గుర్తించులాగున అనుగ్రహించు. And help us all to get raptured. అందరమును ఎత్తబడుటకు కృప చూపుము. Thank you, God, for hearing our prayer. మా ప్రార్థనలు వినుచున్నందుకు వందనములు తండ్రి. We ask in Jesus' name. యేసు నామములో వేడుకొనుచు ఉన్నాము. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOSES ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్ అవర్ అడ్రస్ Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samal Court, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.